సాంబార్ పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. అక్కడున్నన్ని పార్టీలు వాళ్ళు పెట్టుకునే పొత్తులు మరెక్కడా కనం వినం. ఒకే ఓరలో ఒదకకపోయినా ఎలాగోలా కూటమి కట్టేస్తాయి, కలిసి నడిచేస్తాయి. కానీ ప్రత్యర్థి పార్టీకి కన్ను కొడతాయి. అదే నిజం అంటూ మొన్న విజయ్ అన్న మాటని వాళ్ళ బెంగాల్ దీదీ కూడా అనేశారు. నిజంగానే పైకి కనిపించని సీక్రెట్ డీల్ అరవదేశంలో కుదిరిందా? పైకి కనిపిస్తున్న పొత్తులన్నీ ఉత్తుత్తివేనా? ఇండి కూటమిలో అందరూ ఫ్రెండ్సే, పైకి లోపల మాత్రం ఎవరికి వారే. ఢిల్లీ స్థాయిలో మమతా బెనర్జీ ఇండి కూటమికి సపోర్ట్ చేస్తారు, బెంగాల్కి వచ్చేసరికి ఏకి బారేస్తారు. ఎంతైనా ఇండి కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ డిఎంకే. ఆ పార్టీని పట్టుకొని డిఎంకే బీజేపీ మధ్య రహస్య బంధం అనే మాట అన్నారు మమత. అసలు బెంగాల్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడి బీజేపీని టార్గెట్ చేయడానికి డిఎంకేని కూడా కలిపి ఎందుకు బ్లేమ్ చేయాల్సి వచ్చింది? దీనికి ఒక కారణం ఉంది. బెంగాల్కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని ఎన్నికల సంఘం తమిళనాడుకు ఎన్నికల అబ్జర్వర్లుగా పంపింది. బెంగాల్లో ఎఫిషియంట్ ఆఫీసర్స్ ను ఏరి కోరి తమిళనాడుకు పంపి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే వారికి మార్గం సుగమం చేశారనేది మమత వాదన. అంతటితో ఆపలేదు. తృణమూల్ను దెబ్బతీసేందుకే డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రయత్నిస్తున్నాయని గట్టి ఆరోపణలే చేశారు. ఆ విమర్శల్లోంచి పుట్టిందే తమిళనాట బీజేపీ స్టాలిన్ కి మధ్య ఏదో రహస్య అవగాహన ఉండి ఉంటుంది అనే మాట. ఇటు ద్రవిడ దేశం వైపు చూస్తేనేమో దళపతి విజయ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి డిఎంకేకు గురిపెట్టారు టీవీకే అధినేత విజయ్. పేరుకే డిఎంకే కాంగ్రెస్ పొత్తు కుదిరింది కానీ తమిళనాడులోని ఒరిజినల్ కాంగ్రెస్ అంతా తనతోనే ఉందని కామెంట్ చేశారు. విజయ్ ఇంతలా అంటున్నా కాంగ్రెస్ అగ్రనాయకత్వం కిక్కురుమనడం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న డీకే శివకుమార్, ఒకరిద్దరు అరవ కాంగ్రెస్ లీడర్లు రియాక్ట్ అయ్యారు కానీ అధినాయకత్వం నుంచి దాన్ని ఖండిస్తూ ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. నిజానికి టీవీకే, కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు వెళ్ళొచ్చని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. ఇది గమనించారేమో స్టాలిన్ హడావుడిగా కాంగ్రెస్ తో డీల్ ఓకే చేసుకుని 28 సీట్లు ఇచ్చారనేది ఓ చర్చ. పేరుకే డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది కానీ ఏ ఒక్క వేదిక పైన ఈ రెండు పార్టీలు కలిసి ప్రచారం చేసింది లేదు. అటు ప్రచారానికి పుదుచ్చేరికి వచ్చిన రాహుల్ గాంధీ సైతం స్టాలిన్ ను కలవలేదు. ఇంకెంతకాలం డిఎంకే నీడలో ఉండాలి అనేది తమిళ కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట. డిఎంకేతో పొత్తును బలవంతపు పెళ్లిలా ఫీల్ అవుతోందట అరవ కాంగ్రెస్. అందుకే తమ పార్టీతో కాపురం చేసేందుకు హస్తం లీడర్లు సిద్ధమవుతున్నారని విజయ్ బహిరంగంగానే కామెంట్ చేశారు. నేపథ్యంలో డిఎంకేకు కాంగ్రెస్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది అన్నది అనుమానమే. అసలు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఆ 28 మందికైనా కాంగ్రెస్ క్యాడర్ సపోర్ట్ ఇస్తుందా లేదా అనే అనుమానం ఉంది. మొత్తానికి మమత ప్రయోగించిన సీక్రెట్ డీల్ అనే ట్యాగ్ ఇటు ద్రవిడ దేశం నుంచి అటు వంగదేశం వరకు ప్రకంపనలు రేపుతోంది. ఇటు విజయ్ కూడా సరిగ్గా ఇలాంటి సీక్రెట్ డీల్ గురించే మాట్లాడడంతో ఏంటి సాంబార్ పాలిటిక్స్, ఎవరితో కలిసి ఉన్నారు అసలు అని జనం మాట్లాడుకుంటున్నారు.